చుట్టూ హై సెక్యూరిటీ AK-47 ఆయుధాలతో భద్రత. పాక్ పర్యటనలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కల్పించిన సెక్యూరిటీది. గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన జ్యోతికి సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. స్కాటిష్ యూట్యూబర్ తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అనార్కలి మార్కెట్ వెళ్లిన జ్యోతికి 6 గన్మెన్స్ తో పాక్ రాచ మర్యాదలు కల్పించింది. ఇతర యూట్యూబర్లు ఎవ్వరికీ లేని సెక్యూరిటీని జ్యోతికి మాత్రమే కల్పించడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. Nice, yes, there. You got Indian vloggers here. Oh my God, this is chaos. Hello, bro. రైట్, అది ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగులతో కూడా జ్యోతి సన్నిహితంగా మెలిగినట్టుగా తెలుస్తోంది. డానిష్ తో కలిసి ఉన్న వీడియోలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. వీసా ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు జ్యోతిని ట్రాప్ చేశారు పాక్ ఏజెంట్లు. పాకిస్తాన్ లో ఉండగానే ISIతో ఆమె డీల్ కుదుర్చుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భారత్ కు తిరిగి వచ్చాక కూడా ISI ఏజెంట్లతో టచ్ లో ఉంది జ్యోతి. దాయాది దేశానికి పాజిటివ్ గా వీడియోలు తీస్తూ పోస్ట్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. She's got surrounding her. There's about 6 gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the chaos. But yeah, I think having that amount of gunmen surrounding you and walking up the street is. రైట్, అది స్పానిష్ యూట్యూబర్ చెబుతున్న విశేషాలు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, నిజంగా సంచలనం రేపే విషయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. జ్యోతి విషయంలో ఒకసారి అనాలిసిస్ చెప్పండి. రైట్ సుమతి, పాక్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయ్యి ప్రజెంట్ NIA దర్యాప్తు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కేసు సంబంధించి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే పాకిస్తాన్ పర్యటనలో ఉండగానే జ్యోతి మల్హోత్రా ISI ఏజెంట్ల సత్సంబంధాలు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం జ్యోతి మల్హోత్రాకు రాజమర్యాదలు కల్పించింది అనేది కూడా ప్రధానంగా ఈ వీడియో ద్వారా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే స్పానిష్ యూట్యూబర్ ఏదైతే వీడియో తీసారో ఆ యూట్యూబ్లో ఆ వీడియోలో ప్రధానంగా అతను జ్యోతి మల్హోత్రాతో మాట్లాడే సందర్భంలో కూడా పాకిస్తాన్ ఎలా ఉంది, పాకిస్తాన్ హాస్పిటాలిటీ ఎలా ఉంది అంటూ కూడా అడిగిన నేపథ్యంలో పాకిస్తాన్ నాకు చాలా ఇష్టం, హాస్పిటాలిటీ కూడా చాలా బాగుందని చెప్తూనే మీరు ఎప్పుడు ఇండియా వస్తారంటూ కూడా ఆ స్పానిష్ యూట్యూబర్ను ఆమె ప్రశ్నించింది. తర్వాత ఆ స్పానిష్ యూట్యూబర్ కూడా వారి చుట్టూ జ్యోతి మల్హోత్రా చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసి ఏదైతే AK-47తో గన్లతో కూడిన 6 సెక్యూరిటీని కూడా పాక్ సర్కార్ కల్పించింది. ఈ నేపథ్యంలో ఆ సెక్యూరిటీని చూసి కూడా చాలా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఆ యూట్యూబర్కు కనిపించింది. మొత్తం ఏదైతే సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారో నాకు తెలియడం లేదన్నట్టు కూడా అతను యూట్యూబ్లో తన వీడియోలో మాట్లాడుకుంటూనే ఒక పక్కన జ్యోతి మల్హోత్రా వెళ్తోంది. జ్యోతి మల్హోత్రా వెనుక 6 గన్మెన్లు ఉన్నారు. ఓ పక్కన తను వీడియో తీసుకుంటూనే వెళ్తున్నారు. ఏదైతే అనార్కలి మార్కెట్ ఏదైతుందో ఆ మార్కెట్లో జ్యోతి మల్హోత్రా వెళ్ళి వీడియోస్ తీసుకున్న సందర్భంలో అతను కూడా స్పానిష్ యూట్యూబర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్న నేపథ్యంలోనే తనను ప్రశ్నించారు. చాలా ఇష్టపడి కూడా తను పాకిస్తాన్ పట్ల చెప్పింది, చాలా ఇష్టమని పాజిటివ్గానే తను రెస్పాండ్ అయింది. మరొక ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వీడియోస్ కూడా పాజిటివ్ వీడియోస్ తీసి తను యూట్యూబ్లో పోస్ట్ చేసింది. ISIతో సత్సంబంధాలు కలిగి ఉంటూ కూడా పాకిస్తాన్కి అనుకూలంగా వీడియోస్ తీసింది. ఇటు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారం అంతా కూడా పాకిస్తాన్కు చేరవేసిందనే ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ విచారణ ఎదుర్కొంటున్నారు. హర్యానా పోలీసులు SRలో అరెస్ట్ చేసిన తర్వాత NIA అలాగే IB ఇద్దరు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇద్దరు కూడా సంయుక్తంగా విచారణ కొనసాగిస్తున్నారు. పలు కీలక విషయాలు ఇప్పటికే రాబట్టారు. డైరీ స్వాధీనం చేసుకున్నారు. 3 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ కూడా ఇటు ల్యాబ్ పంపించి ఏదైతే డేటా డిలీట్ చేశారో ఇప్పటికే పలు విషయాలపై అంగీకరించింది జ్యోతి. ఎవరైతే అధికారులు క్వశ్చన్స్ అడిగారో వాటన్నిటి కూడా అంగీకరించింది. ఇప్పుడు ఆ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? ఒక్కొక్క వీడియో బయటకు వస్తోంది. అంటే తను అక్కడ ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారో ఈ విషయం తెలిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్స్ కూడా అలర్ట్ అయ్యి పోస్ట్ చేసినట్టుగా మనం అనుకోవాలా? రైట్, డెఫినెట్గా ఏదైతే జ్యోతితో గతంలో కలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు ట్రావెలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఏదైతే మన పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అక్కడికి పెహల్గామ్ బైసరన్ వ్యాలీ వెళ్ళిన తర్వాత కాల్పుల ఘటనకు జరగకముందు జరిగే సమయంలో ఎక్కడెక్కడ ఎవరైతే వీడియోస్ తీసుకున్నారో, ఫొటోస్ తీసుకున్నారో, ఫోటోని కూడా ఆ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఇటు జ్యోతి మల్హోత్రాను అదుపులో తీసుకున్న తర్వాత జ్యోతి మల్హోత్రా ట్రావెల్ చేసిన వారు కానీ జ్యోతి మల్హోత్రా మాట్లాడిన వారు కానీ ఇటు ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ యూట్యూబర్ తను కూడా ఇది తెలుసుకున్న తర్వాత పోస్ట్ అది చేసి వీడియో పోస్ట్
పోస్ట్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరెవరు యూట్యూబర్స్ ట్రావెలింగ్ చేశారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తున్న దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియో చూస్తే కనుక అంటే ఆ 6 గన్మెన్లను అక్కడ సెక్యూరిటీగా ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ సర్కార్తో కానీ ఏజెంట్లతో కానీ సత్సంబంధాలు కలిగి ఉంది. భారత్కు సంబంధించిన కీలక సమాచారం వారికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ఇంత పెద్ద మొత్తంలో ఆ సెక్యూరిటీ అనేది కల్పించారనేది కూడా వీడియోస్ చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. 6 గన్మెన్లు దగ్గరుండి మరి తనకు అక్కడ షాపింగ్ చేయించడం కానీ తన వీడియోస్ తీసే క్రమంలో కానీ దగ్గరుండి వీధులని కానీ అనాల్కరి మార్కెట్లో వీధులని కూడా తిరుగుతున్న వీడియో కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. స్పానిష్ యూట్యూబర్కి సంబంధించిన వీడియో చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఇటు ఐఎస్ఐ ఏజెంట్లతో ఏదైతే 2018లో ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబర్ను లాంచ్ చేయడం, అక్కడ నుంచి ప్రపంచ దేశాలతో పాటు భారత్లో అన్ని రాష్ట్రాలు తిరిగి ఇటు పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ 2023లో పాకిస్తాన్ వెళ్ళారు. అక్కడే ఇటు వీసాకు సమయంలో అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో జ్యోతిని ట్రాప్ చేశారు ఐఎస్ఐ ఏజెంట్లు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. జ్యోతిని ట్రాప్ చేసి తమకు అనుకూలంగా అక్కడ వీడియోస్ తీపించుకోవడం కానీ తర్వాత అక్కడ డానిష్ అనే ఒక వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉండటం, తర్వాత అతను ఇక్కడ ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీలో మరొక వ్యక్తిని పరిచయం చేయడం, అతను ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన మొదటి రోజు కేక్ తీసుకుని ఎంబసీలోకి వెళ్ళారు. ఆ ఎంబసీలోకి వెళ్ళిన వ్యక్తికి అలాగే ఇటు జ్యోతి మల్హోత్రా కూడా పలుమార్లు ఫోన్లో సంభాషించినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ పలు కీలక ఆధారాలను సేకరించారు. ఇటు ఐఎస్ఐ ఏజెంట్తో నాకు సంబంధాలు ఉన్నాయి, ఇటు భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలను నేను వారికి సమాచారం ఇస్తున్నానంటూ కూడా ఇటు ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణలో తాను ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇటు మరోవైపు డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లను కూడా కొన్ని డానిష్తో మార్చి నెలలో వారిద్దరికి మధ్య ఎటువంటి చాటింగ్ జరగలేదు, ఫోన్ కాల్స్ లేవు. దానికి సంబంధించి డేటా డిలీట్ చేశారనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఫోన్లు ఉన్నాయి 3 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అవి వచ్చిన తర్వాత దాంట్లో కూడా కీలక ఆధారాలు దొరికే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోయలో అక్కడ S-400, S-125 సంబంధించిన క్షిపణులు ఏవైతే ఉంటాయో స్థావరాలకు ఎవరికి అనుమతి ఉండదు. కానీ అటువంటి సున్నితమైన ప్రాంతాలు కూడా వెళ్ళి వీడియోస్ తీసి పాకిస్తాన్ గూఢచర్యం అంటే ఐఎస్ఐ ఏజెంట్లకు పంపించింది అనేది కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సున్నితమైన ఆధారాలు వీడియోస్ కూడా జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి దర్యాప్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తు అనేది ఇక్కడ కొనసాగుతుంది. ఎవరైతే స్పైస్ ఉన్నారో జ్యోతి మల్హోత్రా సహకరించిన వారు కానీ జ్యోతి మల్హోత్రా ఎవరెవరికి డబ్బులు పంపించింది, ట్రాన్స్ఫర్ చేసింది, ఇక విదేశాల నుంచి కూడా జ్యోతి మల్హోత్రాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది. ఎవరు స్పాన్సర్స్ ఎవరనే దానిపై మాత్రం ప్రజెంట్ దర్యాప్తు ఇంకా చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రాకు 6 సెక్యూరిటీ ఇవ్వడం పట్ల మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఐఎస్ఐ ఏజెంట్లతోనూ పాకిస్తాన్ సర్కార్తోనూ సత్సంబంధాలు కలిగి ఉందనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతున్నట్టు కూడా నెటిజన్లు జ్యోతి మల్హోత్రాపై మండిపడుతున్నారు. Right, Shiva, thank you so much. Scotland, UK, Scotland. Oh, yeah. okay. Just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. I'm Yeah. really loving. Nice, yes, there. You got Indian vloggers here. Oh my god, this is chaos. Hello, bro. Oh my god, it's chaos here. So the Indian girl, she's the one with the guys, with all the security. Sorry, boss. Scotland, UK, Scotland. Okay. Oh, yeah. okay. Just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How will you feel about Pakistan? I love it. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. I'm Yeah. really loving. Nice, yes, there. You got Indian vloggers here.